హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రీసెంట్లీ చాలా మంది వినే ఉంటారు కదా, లైక్ అంటే గర్ల్స్ హాస్టల్ లో 28 హిడెన్ కెమెరాస్ పెట్టి 300 వాష్రూమ్ వీడియోస్ ని రికార్డ్ చేశారు అనేసి రీసెంట్లీ న్యూస్ కూడా వచ్చింది. అలాగే దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే చాలా భయపడుతున్నారు. అండ్ రీసెంట్లీ చాలా మంది అంటే స్టూడెంట్స్ అయితే మీ ప్రతి ఒక్కరు హాస్టల్ కి వెళ్ళడం లేదంటే కాలేజ్ లో జాయిన్ అవ్వడం, సో ఇలా ఈక్వాలిటీ అనే దాన్ని బేస్ చేసుకుని అందరూ జాయిన్ అవుతున్నారు. అలాంటిది ఇప్పుడు రీసెంట్లీ అంటే చాలా మంది చచ్చిపోవాలనిపిస్తుంది అనేసి చాలా మంది ఏడుస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా నేను రికార్డ్స్ అనేది చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ని ఎవరైతే ఆ కాలేజ్ లో చదువుతున్నారో జూనియర్స్ గానీ సీనియర్స్ గానీ వాళ్ళతో నేను డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని సోషల్ మీడియాని బేస్ చేసుకుని నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో సో ఉన్నది లేనిది అది ఇది వగర చాలా వరకు కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది. సో సోషల్ మీడియా గురించి చెప్పను, కానీ ఈ వీడియోలో ఏంటంటే నేను రీసెంట్లీ చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడి వీడియో అయితే డిస్కస్ అనేది చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది కృష్ణా జిల్లాలోని గుడ్లవెల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి సంబంధించి గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ లో అయితే కెమెరాస్ అనేది పెట్టి వీడియోస్ అనేది రికార్డ్ చేశారు. దాదాపుగా 300కు పైగా వీడియోస్ అనేది రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టు 29 సాయంకాలం అయితే ఈ విషయాల గురించి అందరికీ తెలిసింది. సో అందరూ ధర్నానికి అయితే దిగారు. తమకు న్యాయం కావాలని 3 o'clock దాకా వాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేశారు. ఇంకా జరిగినా కూడా పోలీస్ వాళ్ళేమో చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరైతే విట్నెస్ ఉన్నారో తన గ్యాజెట్స్ అన్ని మేము పరిశీలించాం, అందులో ఏం వీడియోస్ అనేది లేదు, సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదనేసి చెప్పారు. సో ఈ యొక్క స్టేట్మెంట్ నుంచినే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా నేను లాస్ట్ లో మాట్లాడతాను. యాక్చువల్లీ దీనికి సంబంధించి 1 week బ్యాక్ ఆ యొక్క కాలేజ్ లో అయితే చాలా రూమర్స్ అనేది స్ప్రెడ్ అయ్యింది. ఎవరో అమ్మాయిల వీడియోని తీసి స్ప్రెడ్ చేస్తున్నారని, దాన్ని సేల్ చేస్తున్నారని. అక్క ఎవరో తెలిసిందే, తీసి ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5th floor ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్ర బాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లలేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడు. అదే ప్లీజ్ ఎవరి దగ్గర వీడియో కనుక్కుండే, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారండి, లేకపోతే పట్టించుకోరండి. అసలు ఏడుపు వచ్చేసింది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందండి, అసలు వీడియో పెడుతుంటే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చేయాలంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. బట్ అవి జస్ట్ రూమర్స్ అనే కాలేజ్ వాళ్ళు పట్టించుకోలేదు. అమ్మాయిలేమో వారం 10 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, అయినా కూడా మాకు ఎలాంటి ఆన్సర్ అనేది లేదు, ఎలాంటి సొల్యూషన్ అనేది కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు అనేసి అమ్మాయిలేమో చెప్తున్నారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. వారం నుంచి జరుగుతుంది ఇది, చెప్తే బెదిరిస్తారు. అలా నార్మల్ గా వాష్రూమ్ కి వెళ్ళిన ఒక అమ్మాయికి అయితే కెమెరా అనేది దొరికింది. సో ఆ యొక్క కెమెరాని తీసుకొని వచ్చి నార్మల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తే, సో అలా కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయింది. జస్టిస్ కావాలని దాదాపుగా 3:30 వరకు హాస్టల్ బయట నిలబడి ప్రొటెస్ట్ అనేది చేశారు. ప్రొటెస్ట్ చేసినప్పుడే తెలిసింది తన నేమ్ విజయ్ అని, తను 4th year స్టూడెంట్ అని, అలాగే తిను ఇలాగా చాలా మందిని వీడియోస్ అనేది తీపిచ్చాడని, గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఓయూ రూమ్ కి వెళ్ళేసి ఇలా పర్సనల్ వీడియోస్ అనేది షేర్ చేసుకున్నారని, ఆ యొక్క పర్సనల్ వీడియోస్ నుంచి బ్లాక్ మెయిల్ చేసి ఇలా కెమెరాస్ అనేది పెట్టించాడని, దాదాపుగా 28 కెమెరాస్ అనేది వాష్రూమ్స్ లో పెట్టించాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది 2 days బ్యాక్ కాదు, 1 week బ్యాక్ కాదు, 2 years బ్యాక్ నుంచినే ఇలా వీడియోస్ అనేది తీసి సేల్ చేస్తున్నాడు అనేసి అంటున్నారు. బట్ ఇదంతా తనే చేశాడు అన్నది బయటికి రాలేదు. సో దీనికి సంబంధించి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే ఇప్పటిదాకా దీనిపైన ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు కాబట్టినే అమ్మాయిలందరూ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఏది ఏమైనా మిగతా అమ్మాయిల వీడియోస్ ని
రికార్డ్ చేసి సర్క్యులేట్ అయ్యింది అని స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. కాకపోతే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే అబ్బాయిని కొట్టేయడంతో ఆ అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి కేసుని బుక్ చేశామనేసి చెప్పారు. అండ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు రెస్పాండ్ అవుతూ తను యూజ్ చేసి అన్ని గ్యాజెట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అన్ని కూడా తన కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ముందే ఓపెన్ చేసి అందులో చెక్ చేశామని, అలాగే అందులో ఎలాంటి ప్రూఫ్స్ అన్నది లేవని చెప్తున్నారు. అండ్ ఎవరు కంగారు పడిపోకండి, మొత్తం రూమర్స్ అని మాత్రమే చెప్పారు. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఓన్లీ ఒక పర్సనల్ గ్యాజెట్ ని చెక్ చేసి అందులో వీడియోస్ ఏం లేకపోవడంతో, అంటే ప్రూఫ్స్ ఏం దొరకలేదనేసి ఈ యొక్క కేసు ని ఎందుకు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమీ లేదు కంగారు పడకండి అంటే ఎందుకు కంగారు పడకుండా ఉంటారు? వాళ్ళు కన్ఫర్మ్ గా కంగారు పడతారు. అండ్ ఇప్పుడు కూడా న్యాయం జరగదేమో అనేసి ఇలాగే సేమ్ పంజాబ్ లో కూడా జరిగింది. పంజాబ్ లో ఏంటంటే తమ మేనేజ్మెంట్ పవర్ తో ఆ యొక్క కేసు ని క్లోజ్ చేయించారు. అక్కడ ఏం జరిగిందో షార్ట్ గా చెప్తానేనండి. ఇలాగే చదువుతున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ లో ఉన్నారు అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ వీడియోస్ అనేది షేర్ చేసుకున్నారు. అండ్ ఆ యొక్క పర్సనల్ వీడియోస్ ని పెట్టుకుని ఆ యొక్క అబ్బాయి యొక్క అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఇలాగే కెమెరాస్ అనేది పెట్టించి దాదాపుగా 60 మంది వీడియోస్ ని రికార్డ్ చేసి తనకైతే షేర్ చేసింది అనేసి తనే ఒప్పుకోయింది. పోలీస్ వాళ్ళేమో ఫైల్ అనేది చేయకుండా అక్కడ వీడియోస్ అనేది దొరికాక లేదంటే ప్రూఫ్స్ అనేది దొరికాక మేము ఫైల్ అనేది చేస్తామనేసి చెప్పింది. సో దీంతో ఇష్యూ అనేది నేషనల్ ఇష్యూ అయ్యాక ఇక జస్టిస్ రాకపోవడంతో ఏకంగా పంజాబ్ సీఎంఏ వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు సంజీవ్ సింగ్ ని అరెస్ట్ చేశారు. అలాగే పంజాబ్ కేసు లెక్క అవుతుంది అనేసి అనుకున్నాను. బట్ మీరు ఏమనుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఓన్లీ పర్సనల్ డివైస్ ని చెక్ చేసి ఎలా చెప్తారు నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ మేనేజ్మెంట్ దగ్గరికి ఒక కేసు అనేది వెళ్ళింది. మేనేజ్మెంట్ పిలిపించి ఆ యొక్క డివైస్ లో ఉండే వీడియోస్ అన్ని డిలీట్ చేసిండొచ్చు కదా, దానిలో డిలీట్ అయిన డేటాను కూడా రికవర్ చెయ్యాలి కదా. ఒకవేళ ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అయితే ఆ యొక్క కెమెరాస్ పెట్టిండేది వేరే వాళ్ళు అయిండొచ్చు కదా, వాళ్ళ కోసమైనా వెతకాలి కదా. ఏమీ లేకుండా ఇవన్నీ ఓన్లీ జస్ట్ రూమర్స్ అనేసి ఎలా అంటారు? అట్లీస్ట్ ఈ యొక్క రూమర్స్ ని స్ప్రెడ్ చేసి ఇంత పానిక్ ని క్రియేట్ చేసిన వాళ్ళనైనా పట్టుకోవాలి కదా. వారం నుంచి కంప్లైంట్స్ అనేది వస్తుంటే ఏం చేస్తున్నారు? ఇంత నెగ్లిజెన్సీనా? అండ్ ఈ యొక్క మేనేజ్మెంట్ మీద నాకు ఎంతో కోపం వచ్చిందంటే స్టూడెంట్స్ అందరూ వచ్చి మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేస్తున్నారు కదా, అప్పుడు ఏం చేస్తున్నారు? ఇంత నెగ్లిజెన్సీనా? ఓ మీ కాలేజ్ రిప్రజెంటేషన్ తగ్గిపోద్ది అనేసి ప్రాబ్లమా? ఓ అమ్మాయిల శీలాల కన్నా మీ కాలేజ్ రిప్రజెంటేషన్ అక్కడ ముఖ్యమా? అండ్ అక్కడ ఎవరో పొలిటికల్ కూతురుందని కేసు సైడ్ ట్రాక్ వెళ్తుందని అంటున్నారు. బట్ వాళ్ళంతా కాదు, ఈ మేనేజ్మెంట్ ఆ కేసు ని సైడ్ ట్రాక్ అనేది పెట్టించేస్తుంది చూస్తుండండి. ఇదంతా వద్దు గైస్. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళకి వెళ్ళి యాజ్ ఎ బ్రదర్ గా ధైర్యం చెప్పండి. ఈ కేసు ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా పట్టుకుంటాం అనేది వాళ్ళకు క్లియర్ గా చెప్పండి. వీలైతే సైబర్ సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పండి. వాళ్ళకు కూడా కొద్దిగా ధైర్యం అనేది వస్తుంది కదా. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కన్నా కాలేజ్ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. అండ్ నాకు అర్థం కానిది ఏంటంటే యాజ్ ఎ ఉమెన్ గా హీ నోస్ దట్ పెయిన్. అలాగే వేరే అమ్మాయిని అలా ఎలా చూడాలనుకుందో నాకు అర్థం కావట్లేదు. తను కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మేనేజ్మెంట్ కో లేదంటే ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చింటే అక్కడే ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేదేమో. అండ్ గర్ల్స్ కి యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నా, మీ మొబైల్ లో స్పై డిటెక్టర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొన్ని మొబైల్స్ కి కొన్ని యాప్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. సో మీరైతే ప్లే స్టోర్ గానీ యాపిల్ స్టోర్ లో గానీ వెళ్ళేసి అక్కడైతే డౌన్లోడ్ అనేది చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ కెమెరాతో టెస్ట్ చేయండి. అంటే యాప్ అనేది మీ మొబైల్ కి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసి, అండ్ హిడెన్ కెమెరాస్ ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాష్రూమ్ కి వెళ్ళినా లేదంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సస్పిషన్స్ గా ఏమైనా కనిపిస్తున్నాయా, ఐ మీన్ ఏవైనా ఐటమ్స్ ఉన్నాయా. అండ్ ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే అక్కడ ఏమైనా మీకు అనవసరమైనవి ఏమైనా అక్కడ ఉన్నాయా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఏమైనా సస్పిషన్స్ గా కనిపించి అక్కడ తప్పకుండా అక్కడ యూజ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ ఏదైనా క్లాత్ లేదంటే ఏదైనా తీసుకొని అక్కడ కవర్ చేసిన తర్వాతనే మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. యాజ్ ఏ బ్రదర్ గా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకి హాస్పిటల్ నుంచి హాస్టల్ దాకా ఏది సేఫ్ గా లేదు ఆడపిల్లలకి. సో సేఫ్ గా ఉండండి. ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలా మంది కాలేజ్ లో జాయిన్ అయ్యారు అండ్ చాలా మంది రీసెంట్లీ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు లైక్ భయ్యా ఏంటి భయ్యా ఇలా ఉంది, ఏంటి 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 అనేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మా టీం ఆ కాలేజ్ ని సజెస్ట్ చేసిందో ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే మాకు తెలియక
తెలియదు కదా, అంటే మేము నార్మల్ గా అయితే కాలేజ్ లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి మేము మీకైతే కాలేజ్ అనేది సజెస్ట్ చేస్తాము. బట్ కాలేజ్ లోపల ఏం జరుగుతుందో అనేది మాకైతే తెలియదు కదా. సో దీనికి సంబంధించి నేను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నానంటే, సో ఎవరైతే కాలేజ్ లో స్టూడెంట్స్ ఉన్నారో ఆ కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ తోనే ఒక లైవ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి కాలేజ్ లో ఎలా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ర్యాగింగ్ ఎలా ఉంది, ఏంటి ఏమి అన్నది ప్రతి ఒక్కటి మీ యొక్క జూనియర్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు గైస్, వాట్సాప్ లో ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియో గురించి మీరు ఏమనుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేస్తారనేసి అనుకుంటూ ఈ యొక్క కేసుకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఈ యొక్క కేసులో ఎవరైతే విట్నెస్ ఉన్నారో తనైతే వాళ్ళ ఇంటికి అయితే పంపించేశారు. సో ఏంట్రా బై ఇది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమనుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారనేసి అనుకుంటూ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. కామెంట్ సెక్షన్ లో వి వాంట్ జస్టిస్ అనేసి కామెంట్ చేయండి గైస్.